కర్నూలు జిల్లాలో మున్సిపల్ కార్మికులను ఆప్కాస్లోనే కొనసాగించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి శుంకయ్య డిమాండ్ చేశారు. ఈ విషయమై స్థానిక మున్సిపల్ కమిషనర్కి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. గత అనేక సంవత్సరాల నుండి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులుగా తక్కువ వేతనంతో పనిచేస్తున్నామని శుంకయ్య అన్నారు. ఇంజనీరింగ్ కార్మికులకు పారిశుద్ధ్య కార్మికుల వలె 21,000 రూపాయలు వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసుల నివాసంలో సమావేశం నిర్వహించారు. బీఎస్సీకి సన్నద్దమవుతున్న నిరుద్యోగ ఉపాధ్యాయులు అందరూ ఈ గ్రాంట్ పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే శ్రీనివాసులకు సూచించారు. ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా 16,000 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని నోటిఫికేషన్ విడుదల చేసిందని అన్నారు. నిరుద్యోగ ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా నిష్ణాతులైన ఉపాధ్యాయులచే 400 మంది విద్యార్థులకు డీఎస్సీ కోచింగ్ ఇప్పించామని ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో వాతావరణం ప్రజలను పరుగులు పెట్టిస్తోంది. మైలవరం మండలంలో అకాల వర్షాలతో రైతులు అవస్థలు పడుతున్నారు. ఏఎంసీలో ఆరుపోసిన ధాన్యం మొక్కజొన్న పూర్తిగా తడిసిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మిల్లర్లు ఇష్టారాజ్యంగా తిరగడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. తిరుమలలో వైభవంగా శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు ప్రారంభమయ్యాయి. నారాయణగిరి ఉద్యానవనాల్లో వివిధ సువాసన వెదజల్లే పుష్పాలతో భూలోక వైకుంఠాన్ని తలపించే విధంగా దశావతార అష్టలక్ష్మి మండపాన్ని అలంకరించారు. మే 8వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరగనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ పరిణయోత్సవాల్లో మొదటి రోజు వైశాఖ శుద్ధ నవమి రోజున శ్రీ మలయప్ప స్వామివారు గజవాహనాన్ని అధిరోహించగా ఉభయనాంచారులు పల్లకిపై పరిణయోత్సవ మండపానికి వేంచేశారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 12 వరకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు జిల్లాలో కురుస్తాయని పేర్కొంది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లుగా తెలుస్తోంది. జీహెచ్ఎంసీలో గలీజ్ వ్యవహారంలో మరో వెలుగులోకి వచ్చింది వార్త. బల్దియా ఆస్తులను అక్రమ పద్ధతిలో లీజుకు తీసుకుని దర్జాగా అనుభవిస్తున్నారు. ఏళ్ల తరబడి లీజు గడువు ముగిసినా వాటిని స్వాధీనం చేసుకోవడంలో ఎస్టేట్ విభాగం నిర్లక్ష్యాన్ని ఆసరా చేసుకుంటూ ప్రైవేటు వ్యక్తులు ఇష్టారీతిలో దందా చేస్తున్నారు. మార్కెట్లు, మున్సిపల్ దుకాణాలే కాదు పార్కులను సైతం అడ్డుగోలు సంపాదనకు తెరలేపుతున్నారు. ఈ నెల 8 నుంచి జరగాల్సిన ది కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ CUT యూజీ పరీక్షనైతే వాయిదా వేసే అవకాశం ఉందని అధికార వర్గాలైతే తెలిపాయి. పరీక్ష జరిగే తాజా తేదీలను త్వరలోనే ప్రకటించనున్నట్లుగా పేర్కొన్నాయి. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే CUET యూజీకి ఈ సంవత్సరం 13.5 లక్షల దరఖాస్తులు అయితే వచ్చాయి. కంప్యూటర్ బేస్డ్ విధానంలో ఈ పరీక్ష జరగనున్నట్లుగా తెలిపాయి. మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట్ మండలం చక్రాపూర్ గ్రామంలో కలెక్టర్ విజయేంద్ర బోయి భూభారతి పైలట్ ప్రాజెక్టు రెవెన్యూ సదస్సు నిర్వహించారు. భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం అమల్లో భాగంగా నిర్వహించే రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. హైదరాబాద్ కోరుకొండ సైనిక్ స్కూల్లో తెలంగాణ కోటా సీట్ల రద్దు రగడ కొనసాగుతూ ఉండగా తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లోని కలికిరి సైనిక్ స్కూల్లోనూ తెలంగాణ కోటా రద్దు చేశారు. 2025-26 విద్యా సంవత్సరానికి కలికిరి సైనిక్ స్కూల్లోనూ తెలంగాణకు గల హోమ్ స్టేట్ హోదాను ఉపసంహరించారు. తెలంగాణ హోమ్ స్టేట్ హోదాను ఉపసంహరించడం తెలంగాణ విద్యార్థులకు జరుగుతున్న అన్యాయంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఉన్నపలంగా అడ్మిషన్లు రద్దు చేయడాన్ని తల్లిదండ్రులు తీవ్రంగా ఖండిస్తున్నారు. అన్ని కులాల వారికి వేదం నేర్పిస్తా హైందవ ధర్మాన్ని పెంపొందించడమే నా లక్ష్యం అంటూ పుష్కర కాలం క్రితం పవిత్ర బాసర క్షేత్రంలోకి ఆంధ్ర స్వామీజీ ఒకరు వచ్చారు. 2011లో శ్రీ వేద భారతి పీఠం పేరుతో వేద పాఠశాలను ప్రారంభించారు. అన్ని కులాల పిల్లలకు వేదం నేర్పించడం అనేది మంచి విషయమేనని బాసర గ్రామస్తులంతా ఆయనకు బాసటగా నిలిచారు. కానీ అందరి మద్దతుతో మొదలైన స్వామీజీ ప్రస్థానం నేడు వ్యవస్థలనే శాసించే స్థాయికి ఎదిగింది. గోదావరి ఘాట్ను కబ్జా చేసి నిత్యహారతి పేరుతో లక్షల రూపాయలు వసూలు దందా చేస్తున్నాడని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా వాటిని అడ్డుకోలేకపోతే బాసర సరస్వతి అమ్మవారి ఉనికి ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ధాన్యం కొనుగోలు ప్రక్రియ గాడి తప్పుతుందని రైతులు అంటున్నారు. ప్రభుత్వం నుంచి ఆశించిన సహకారం అందక చేతులెత్తేస్తే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వనపర్తి జిల్లా వ్యాప్తంగా ఏ కేంద్రంలో చూసినా తూకాలు చెయ్యక ధాన్యం రాశులే దర్శనమిస్తున్నాయి. రోజు రోజుకు ధాన్యం మరింత పెరుగుతూ ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కాగా సన్నవడ్లు 35,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసిన క్వింటాకు కూడా బోనస్ డబ్బులు అందలేదు. జిల్లాలో 17 కోట్ల బోనస్ అందాల్సి ఉండటంతో రైతులు దిగులు చెందుతున్నారు. పహల్గామ్ ఉగ్ర దాడితో భారత్ పాకిస్తాన్ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఉగ్ర దాడికి భారత్ ప్రతీకార చర్యలు చేపట్టింది. అర్ధరాత్రి 1:44 ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేపట్టింది. భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు సంయుక్తంగా ఈ దాడిని నిర్వహించి మిసైళ్లతో ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడ్డాయి. మెరుపు దాడులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇండియన్ ఆర్మీ జమ్మూ కాశ్మీర్లో హై అలర్ట్ ప్రకటించింది. దాడికి పాల్పడిన ఉగ్రవాదులు ఇంకా ఆ చుట్టుపక్కల ఉన్న అడవుల్లోనే ఉన్నారన్న సమాచారంతో వారి కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టింది. అలాగే అనుమానాస్పద వ్యక్తులను అధికారులు విచారిస్తున్నారు. మరోసారి ఉగ్రదాడులు జరగవచ్చన్న హెచ్చరికల నేపథ్యంలో ఆర్మీ బలగాలు, పోలీసులు అప్రమత్తమయ్యారు. తాజాగా బుద్గామ్ జిల్లాలో ఉగ్రవాదులకు సహాయం చేస్తున్న 2 వ్యక్తులను భద్రతా బలగాలు చెక్పోస్ట్ వద్ద అరెస్ట్ చేశారు. వారి నుంచి గ్రెనేడ్ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఇరువురిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. పహల్గామ్లో ఉగ్రదాడి తర్వాత భారత్, పాక్ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలైతే కొనసాగుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా కీలక ప్రకటన చేసింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేసే పోరాటానికి తాము అండగా ఉంటామని మరోసారి స్పష్టం చేసింది. ఈ మేరకు అగ్రరాజ్యం యునైటెడ్ స్టేట్స్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ స్పీకర్ మైక్ జాన్సన్ భారత్కు భరోసా ఇచ్చారు. ఉగ్రవాదంపై పోరాటానికి అమెరికా అన్ని విధాలా సహకరిస్తుందని పేర్కొన్నారు. భారత్తో బంధం ఎంత ముఖ్యమో ట్రంప్ ప్రభుత్వ యంత్రాంగం అర్థం చేసుకుందని వెల్లడించారు. నేడు ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు భద్రతా వ్యవహారాల కేబినెట్ సమావేశంలో జాతీయ భద్రతకు సంబంధించి అత్యున్నత నిర్ణయాత్మక విభాగమైన సిసిఎస్ సమావేశం జరగనుంది. భారత్, పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, ఇతర అంశాలపై చర్చించనున్నారు. పహల్గామ్ దాడి జరిగిన మర్నాడే ఏప్రిల్ 23న జరిగిన సిసిఎస్ భేటీలో పాక్ పై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశాలు అన్నింటికీ పహల్గామ్ దాడే ప్రధాన అజెండా అని తెలుస్తోంది.